హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మీ ఛానల్. ఈరోజు నేను మీకు మామిడి తాండ్రాని ఇంట్లో ఏ విధంగా చేయాలనో చూపెడతాను. ఎండ కనుక బాగా ఉందనుకోండి, ఇది చేయడం చాలా ఈజీ. ఫ్యాన్కైనా చేసుకోవచ్చు, కానీ ఎండలో చేసి పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మామిడి పండ్లు అనేవి ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి కదండి. ఇలా చేసి పెట్టుకుంటే మామిడి పండ్ల స్వీట్నెస్ అనేది మనం 1 ఇయర్ వరకు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనో నేను మీకు ఇప్పుడు చూపెడతాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను 1/2 kg మ్యాంగోని తీసుకున్నానండి. మ్యాంగోని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇందులో ఎలాంటి నార లాంటిది లేదు. సో డైరెక్ట్గా నేను మిక్సీ పట్టిన తర్వాత దీన్ని గిన్నెలో వేసుకున్నాను. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులోకి ఒక 50 grams షుగర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ షుగర్ మొత్తము కరిగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఇది మాడిపోతుంది. ఇది కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు స్టవ్ పైనే పెట్టేసుకోవాలి. మరీ బాగా పల్చగా ఉండొద్దు, మరీ బాగా థిక్గా ఉండొద్దు, మామూలుగా ఉండాలి. చూడండి, ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇట్లా థిక్గా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దీనిలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మామిడి పండ్ల రసాన్ని ప్లేట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మరీ బాగా మందంగా చేసుకోవద్దు. పల్చగా ఉంటే తొందరగా ఎండుతుంది అన్నట్టు. నేను కొంచెం పల్చగానే చేసుకున్నాను, మరీ ఎక్కువ మందంగా చేసుకోవద్దు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని 2 or 3 days ఎండలో పెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే 2 days పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, నేను ఇలా ఎండలో పెట్టుకున్నాను. నాకు ఎండ తక్కువగా ఉంది కాబట్టి నేను 3 days పెట్టుకున్నాను. మీకు ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే 2 days పెట్టుకున్నా సరిపోతుంది. నేను బాల్కనీలో పెట్టుకున్నాను. మీరు బయట పెట్టుకుంటే ఏదైనా ఒక క్లాత్ కప్. 3 days తర్వాత అండి నాది ఇలా వెండింది. నేను 2 days తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి రివర్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక డే ఎండబెట్టుకున్నాను. నాకు ఎండ కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా స్క్వేర్ షేప్లో, డైమండ్ షేప్లో అలా కట్ చేసుకోండి. మామిడి పళ్ళు తక్కువగా రేటు ఉన్నప్పుడు తీసుకొని ఇలా చేసుకున్నారనుకోండి, మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. బయట చేసే వాళ్ళు ఏం చేస్తారంటే లేయర్స్ లాగా చేస్తారు కదా అండి. వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక లేయర్ పోసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకొక లేయర్, అట్లా 5, 6, 7 times అలా చేస్తూనే ఉంటారు. అందుకోసమనే వాళ్ళది లేయర్ లాగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పల్చగా చేసుకుంటే మనకు ఎండ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.